పరలోకానికి వెళ్ళాలని ఆశ బాగానే ఉంది, కానీ తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే అది యొక్క మనస్సు ధనం మీద పెట్టుకున్నాడు. ఈ ధనస్సు మీద మన మనసు పెట్టుకొని ఆయన అంటున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, నీకు కలిగిన ధనమంతా అమ్మివేసి, నీకు కలిగిన ఆస్తిని అమ్మివేసి అది నీకు కలిగిన దానిలో ఆ యొక్క పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. ఈ ఒకటోదిగా మనం జ్ఞాపకం తీసుకుంటే, నిత్య జీవాంతమైన పరలోకాన్ని విడిచిపెట్టి ధనం మీద మనసు పెట్టుకున్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు తనతో గొప్ప కార్యాలు చేయిస్తూ ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెహోవాయే అతని ద్వారా ప్రదేశంలో జయము కలుగజేస్తున్నాడని చెబుతూ ఉంది. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసెను ఉండెను కనుక అతడు యజమాని దృష్టికి బహు గనుడై దయ పొందిన వాడే. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాట ఏమిటంటే, సిరియా దేశపు ప్రదేశం అంతటా ఈ వ్యక్తికి నయమాన్ అనే వ్యక్తి చేత యెహోవాయే జయము పొందిస్తున్నాడని చూస్తుంది. ఆ యొక్క యజమానుడికి తన దృష్టికి ఈ యొక్క వ్యక్తి బహు పరాక్రమం గలవాడై తన దృష్టికి గనుడుగా కనబడుతున్నాడు. కానీ ఇతని జీవితము బహు గనుడుగా కనబడుతున్న తన జీవితంలో ఒక కుష్ఠి రోగం కలిగిన వ్యక్తి. ఈ కుష్ఠి రోగం చేత తన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఒక దినాన ఈ విధంగా బాధపడుతూ తన ఇంటికి వచ్చినప్పుడేమో బాధ కృంగిపోతూ ఉన్నాడు. బయటికి వెళితేనేమో తన జీవితంలో లోకానుసారంగా హీరో అంటారు కదా, ఆ విధంగా మార్చబడిన వ్యక్తి. కానీ ఇంటికి వస్తేనేమో తన కుష్టి కనబడుతుంది. తన కుష్టి చేత తన జీవితంలో కృంగిపోతూ ఉన్న సమయం అదే. అయితే వీరి యొక్క ఒక చిన్నది ఉంది, ఒక బానిసరాలుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క చిన్నది ఒక వ్యక్తి ఉంది అక్కడ. అయితే ఈ యొక్క యజమానుడు, ఈ యొక్క నయమాను యొక్క భార్య, ఆ భార్య ఎంత బానిసరాలుగా ఉంది. ఈమె ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉంది. ఈ చిన్నది ఈ యొక్క యజమానుని గ్రహించి తన భార్యకు తెలియజేస్తుంది. ఈ చిన్నది, అమ్మా పలానా ప్రాంతంలో మా దైవ సేవకులు ఉన్నారు. హల్లెలూయా. ఆ దైవ సేవకులు ఏది చెబితే అది కార్యం సఫలం చేయబడుతుంది అని చెప్పి ఆ ప్రదేశానికి వెళ్ళమని చెబుతూ ఉంది. అయితే ఈ మాటలు విన్న ఈ యొక్క యజమానురాలు ఆ యొక్క వ్యక్తికి తెలియజేసింది. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తికి నయమానుకు తెలియజేసిందో అప్పుడు 2 వ్యక్తులను పంపించాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ప్రాంతంలో ప్రవక్తని. ఆ ప్రవక్త ఎందుకు ఆ సేవకుడు అంటున్నాడు, ఆ సేవకుడు ఏం చెబుతున్నాడంటే, పలానా ప్రాంతంలో ఒక నదిలో ఆ యొక్క వ్యక్తి 7 మార్లు మునగమన్నాడు. 7 మార్లు మునగమంటే ఆ యొక్క వ్యక్తి రాజు ఏమనుకుంటున్నాడు, ఈ యొక్క నయమాన్ ఏమనుకుంటున్నాడంటే, మా యొక్క ప్రదేశంలో మా పట్టణానికి ఎంత ఏమి నదులు లేవా, మేము పోయి ఆ ప్రదేశంలో మునగాల అని అంటుంటే వారిలో ఉన్న ఒక సైనికుడు అంటున్నాడు, అయ్యా ఆయన ఏదన్నా ఒక గొప్ప కార్యం చేయమంటే చేస్తావు కదా, ఆయన నీ జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయమంటే ఇది చేస్తే నీకు తొలగిపోతుందంటే నువ్వు చేస్తావు కదా. ఆయన ఏం చెబుతున్నాడు, నీళ్లలో మునిగి శుద్ధుడగమంటున్నాడు కదా.
ఆయన నిన్ను పరిశుభ్రంగా కలుగుమని అంటున్నాడు కదా అని చెబుతుంటే ఈ మాటను విన్న ఈ వ్యక్తి వెళ్ళి ఆ యోర్దాను ప్రదేశంలో ఆ నదిలో మునగగా 7 మార్లు మునగగా పసిపిల్ల దేహం వలె మార్చబడింది. హల్లెలూయా. ఈ పసిపిల్ల దేహం వలె మార్చబడిన వ్యక్తి ఏం చేశాడంటే గ్రహించాడు, స్వస్థత పొందుకున్నాడు కనుక వెళ్ళి మరలా ఆ ప్రవక్త యొద్దకు వెళుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఆ ప్రవక్త యొద్దకు వెళుతున్న సమయంలో ఆ ప్రదేశంలోనికి అనేకమైనవన్నీ తీసుకొని వచ్చి ఈ సేవకుడికి అని ఈ నయమాను తీసుకొని వస్తున్నాడు. ఈ నయమాను తీసుకొస్తున్న ఆ ప్రదేశంలోనికి తీసుకొచ్చి ఉండగా ఈ యొక్క ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, అయ్యా నీవి మాకేమి వద్దు, నీవు స్వస్థత పొందావు చాలు అని చెబుతున్నాడు. అయితే ఇతని యొక్క ఒక శిష్యుడు ఉన్నాడు. ఇతడు తన జీవితంలో గెహజీ, ఇతని పేరు గ్రహజీ. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన మనసులో అనుకుంటున్నాడు, ఈయనేది వాటిని తీసుకోవట్లేదు, ఈ సేవకులేది వీటన్నిటిని తీసుకుంటే బహుగా తన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది కదా, తన జీవితంలో కొదువనేది ఉండకుండా ఉండేది కదా అని హృదయంలో అనుకుంటూ తన జీవితంలో గడుపుతున్న సమయంలో ఆ వ్యక్తి నయమాను వీటినేమొద్దని చెప్పగా ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ ఎలీషా ప్రవక్త బలిపీఠ వద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే శిష్యుడు కూడా గెహజీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసిన సమయంలో ఇతను ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ నయమాను తీసుకొచ్చిన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఆ నయమాను తీసుకొచ్చిన వాటి మీద మనసు పెట్టుకొని తన జీవితంలో ఆ ప్రదేశం నుంచి గెహజీ తన జీవితంలో ప్రార్థన జీవితంలో కలిగి ఉన్నవాడు కనుక ఆ ప్రార్థన జీవితంలో తన స్థితిని బట్టి తన జీవితంలో మనసంతా ఆ ధనం మీద, మనసు అంతా తన యొక్క దుస్తుల మీద, మనసు అంతా తన తెచ్చిన ఇక అన్నిటి మీద ఉంది, వెండి బంగారంలో ఉంది. ఎప్పుడైతే ఇక అది వ్యక్తి ఆ ప్రాంతంలో ప్రార్థన చేయలేక ప్రదేశం నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఆ నయమాని ఎదురు వెళ్ళిపోయాడు. అయా ఇప్పుడే దూరం నుంచి బంధువులు వచ్చారయ్యా, సేవకుడు మరణాన్ని దగ్గర పంపించి వాటిని తీసుకురమ్మన్నాడని చెబుతున్నాడు. ఈ నయమాను సరే అని ఆ యొక్క వ్యక్తికి గెహజీకి ఇచ్చాడు. ఈ గెహజీ ఏం చేశాడంటే తన ఇంటిలో తీసుకొని వెళ్ళి దాచి పెట్టుకొని మరలా ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్న వ్యక్తి వద్దకు వచ్చి మోకరించి ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా గ్రహించిన ఇక ఎలీషా అంటున్నాడు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదయా, ఇక్కడే ప్రార్థన చేస్తున్నాను కదయా అంటున్నాడు. అయితే ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటే చదువుకుందాం ఒకసారి. 2 రాజుల గ్రంథంలోని 5వ అధ్యాయంలో వచ్చి చదువుకున్నా. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథం దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమేమి సెలవిస్తుంది అంటే ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటే ఇక్కడ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే వీటి యొక్క సమయం ఏమిటంటే ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి, ప్రార్థన చేస్తున్న వ్యక్తి ప్రార్థనలోనే తన జీవితాన్ని ఆ విధంగా గడుపుతూ ఉండాలి. ఆ సమయము దేవుని యొక్క సమయం కనుక ఇక్కడ అంటున్నాడు, ద్రాక్ష చెట్లను, దాసీలను, గొర్రెలను, ఎడ్లను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు ఎంతవరకు కొనసాగుతున్నాయి?
దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవుని సమయమును దేవుడికి ఇస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని కలిగిన సమయంలో ఈ ప్రార్థన సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? లేక దేవుని యొక్క సన్నిధికి వెళ్దాంలే అని ఆలస్యం చేస్తున్నావేమో. లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే యెరెమీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో అంటున్న మాట, యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ గెహజీ చేసిన పొరపాటు ఏమిటంటే, ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి, ప్రార్థనలో నిలబడాల్సిన వ్యక్తి, కానీ ఆ ప్రదేశంలో తన యొక్క హృదయం అంతా కలిగిన ఆ నయమాలు తీసుకొచ్చిన అన్నిటి మీద మనసు పెట్టుకున్నాడు. ప్రతి దినాన ప్రతి క్షణాన తన జీవితంలో ఎలీషా ఏ విధంగా మోకరించాడో గెహజీ కూడా అదే విధంగా ప్రార్థన చేసే వ్యక్తి. కానీ ఎందుకో తన యొక్క హృదయము ధనం మీదకి మనసు వెళ్ళిపోయింది. ఇక్కడ లేఖనాలు బట్టి చూస్తున్న మాట ఏమిటంటే, ఒకటి ధనము గురించి తెలుసుకున్న వ్యక్తేమో ధనము వల్ల తన జీవితంలో ఏం కోల్పోయాడంటే నిత్య జీవార్థమైన పరలోకానికి వెళ్ళలేక తన స్థితిని బట్టి తన జీవితంలో దూరమైపోయాడు. రెండో, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన జీవితాన్ని కలిగిన వ్యక్తి తన జీవితంలో ప్రార్థనతో తన స్థితిని బట్టి తన జీవితంలో కలిగి ఉండాలి, కానీ రోగాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమని సెలవుస్తుందంటే, ఈ నయమాని యొక్క తీసుకొచ్చిన ధనము ఏ విధంగా వీటన్నిటిని సమకూర్చుకున్నాడో అదే విధంగా ఆ వ్యక్తికి కలిగిన కుష్టి కూడా నీ యొక్క తరతరము నీ సంతతికి ఉంటుంది అన్నాడు. ఎంత శాపగ్రస్తమైన స్థితి, ఎంత తన జీవితము కృంగిపోయిన స్థితి. తను చేసిన పొరపాటును బట్టి తన యొక్క కుటుంబం అంతటా సంతతికి వచ్చిందని చెబుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎంతవరకు నువ్వు కొనసాగుతున్నావు, ఎంతవరకు నీ జీవితం ప్రయాసపడుతున్నావు దేవుని సన్నిధిలో? దేవుని సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా, లేక దేవుని యొక్క సమయాన్ని నువ్వు దొంగలిస్తున్నావా? ఇక లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ 3వ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ధనం వల్ల తన జీవితాలు ఏ చేయబడ్డాయంటే మరణకరమైన స్థితిలోకి మరణించే విధంగా మార్చబడ్డారు. ఈ ధనం వల్ల దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని వారి జీవితంలో ఇవ్వక తన స్థితిని బట్టి హృదయంలో ఈ ధనం మీద మనసు పెట్టుకున్నారు. ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ధనము ఎక్కడ ఉందో మీ హృదయము అక్కడ ఉంది అని చూస్తుంది. ఈ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సద్బోధ కూడా మంచి బోధ కూడా అని పిలిచిన వ్యక్తి ఏమో నిత్య జీవానికి వెళ్ళాలని బాగానే చెబుతున్నాడు, కానీ తన జీవితంలో ఏ విధంగా తన స్థితిని బట్టి మిక్కిలి ధనవంతుడని తన స్థితిని బట్టి తన జీవితంలో వ్యసనపడి కృంగపడి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిపోయాడు. దేవుడి మార్గమును ఆయన ఏమంటున్నాడంటే, నన్ను అనుసరించు, నన్ను వెంబడించు, నా యొక్క జీవితం ఏ విధంగా నడుచుకున్నానో అదే మాదిరిగా నువ్వు కూడా నడుచుకొని ఒక పోలికగా తన స్థితిని బట్టి నడమంచుతున్నాడు. దేవుడి దినాల నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం నువ్వు నిత్య జీవార్థమైన పరలోకాన్ని నిర్లక్ష్యపరుచుకుంటున్నావేమో. 2, నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని మర్చిపోతున్నావేమో. దేవుని సమయాన్ని దేవుడికి ఇచ్చేసేయాలి. జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సొమ్ములను దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే దశమ భాగము దేవుని సమయమైనట్లు ఈ యొక్క సమయము రోజుకి 24 గంటల్లో మీ జీవితం ఎన్ని గంటలు అంటే దేవుని సన్నిధిలో 2.5 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని 2.5 గంటలు దేవుని సన్నిధిలో ప్రతి దినాన ప్రతి క్షణాన మీ యొక్క ప్రతి రోజు దేవుని సొమ్మును దేవునికి చేయాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా యొక్క పెరిగిన ఈ యొక్క వ్యక్తి శిష్యుడు తన జీవితంలో ఎందుకని తన జీవితం అంతా ఆ యొక్క మనసు ఎందుకని పెట్టుకున్నాడు? అపవాది ప్రతి మనిషిని తమ జీవితాల్లో ఈ ధనము మీద మనిషిని ఈ సమస్త విధములైన కీడులని పడవేస్తుంది. ఈ 3వది జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలిసిన వ్యక్తులే ఈ అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఉంటారు. అననీయ సఫరీ అనే వ్యక్తుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రదేశంలో ఆ క్షణములలో ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు వారి యొక్క స్థితిని బట్టి ఆ ప్రదేశంలో అనేక మంది అపోస్తలుల యొక్క పాదాల యొద్ద ధనం పెట్టి వారి జీవితాల్లో గడుపుతున్న సమయాలు. అయితే వీరు
భార్య భర్తలు అనుకుంటూ ఉన్నారు, మనకి కలిగింది కూడా మనం యొక్క జీవితాల్లో ఆ పొలం అమ్మి దేవుని యొక్క సేవకుల యొక్క పాదాల ఎంత పెడదామని ఆలోచించారు. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి తమ జీవితాల్లో అది అమ్మివేస్తారు, అమ్మివేసింది బాగానే సరిపోయింది, కానీ వారి జీవితాలలో కొంత దాచుకొని, ఈ దాచుకొని దాన్ని బట్టి వీరి యొక్క స్థితిని బట్టి పాతి పెట్టబడ్డారు. ఈ దాచుకున్న దానిని బట్టి వారి జీవితాలంతా తమ స్థితిని బట్టి మరణానికి అప్పగించబడ్డారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు దాచిపెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చారు కనుక దేవుని యొక్క సేవకులతో మాట్లాడుతున్నారు. ఈ మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఇవ్వవలసిన సొమ్మును దేవునికి ఇవ్వాలి. ఒకటి, నిత్య జీవంతమైన పరలోకాన్ని విడిచిపెట్టేస్తున్నారు. రెండు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నారు. మూడవది, దేవుని సొమ్ము దేవునికిగా తమ జీవితాలు ఈ లోక సంబంధమైన ధనం మీద మనసు పెట్టుకొని శాపగ్రస్తమైన స్థితిలోనికి, మరణకరమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఒకటి, ఈ ప్రార్థన కలిగిన నిత్య జీవంతమైన పరలోకానికి వెళ్ళక వ్యసన పడుతున్న వ్యక్తి. రెండు, తన జీవితంలో రోగాన్ని తీసుకొచ్చుకున్న వ్యక్తి. మూడు, తన జీవితంలో మరణాన్ని తీసుకొచ్చుకుంటున్న వ్యక్తులు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ సేవకుడితో వారు ఏమో చెబుతున్నారంటే, అయ్యా ఆ సేవకుడు అంటున్నాడు, ఎంతకే మీరు అమ్మి వేశారా? అవునయ్యా అని చెప్పి ముందుగా ఈ అననీయ వచ్చాడు. అయ్యా ఇంటికే అమ్మేసాయా అంటున్నారు. అక్కడ అంటున్న మాట ఏమిటంటే, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు ఎప్పుడైతే అమ్మివేశావో అది దేవునిది. నీవు మనుషులతో కాదు దేవునితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు. సాతాను మిమ్మల్ని ఎందుకు మోసపరిచింది? పరిశుద్ధాత్మను మీరు ఎందుకు ఈ విధంగా మీ జీవితాలలో మోసపరుస్తూ ఉన్నారు అని అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాటలు ప్రకటన చేస్తూ ఉండగానే ఈ యజమానుడైన అననీయ చనిపోయాడు, మరణించారు. ఈ మరణించిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి పాతి పెడుతున్న వారు వస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ సభ్యులు కూడా వచ్చింది. అమ్మా, మీకు కలిగిన ధనము, మీకు కలిగిన పొలాన్ని అమ్మినప్పుడు ఈ ధనము, ఈ సొమ్ము ఇంతవరకే వచ్చిందా? ఈ ధనము అంటే ఈమె కూడా ఏకీభవించి అయ్యా ఇంతవరకే వచ్చింది అని చెబుతోంది. అమ్మా, ఇప్పుడే మీ యొక్క యజమానిని పాతి పెట్టిన పాదాలు అక్కడే ఉన్నాయి అని చెప్పి ఉండగా ఈమె కూడా పడి చనిపోయేది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమని లేఖనాలు శ్రమిస్తున్నాయంటే, ఈ మూడవ దానిలో దేవుని సొమ్మును దేవునికి ఇయ్యడంలో మనం నమ్మకంగా ఉండాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో 9వ వచనం కాడి చదువుకుందాం. మలాకి 3వ అధ్యాయము 8వ వచనం పడుతుంది. మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలిస్తామయ్యా అని అతులు. 10వ భాగము ప్రతిష్ఠ అర్పణ ఇయ్యకే దొంగిలిస్తూ ఉన్నారు. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుతూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎందుకని శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారంటే, ఇక్కడ అంటున్నాడు, మానవుడు దేవుని యొక్క దొంగిలించునా? అవును, మీరు దొంగలిస్తూనే ఉన్నారు. అయ్యా, మేము దేని విషయంలో దొంగలిస్తూ ఉన్నామయ్యా అంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే 10వ భాగము ప్రతిష్ఠ అర్పణ దేవునికి ఇయ్యకే దొంగిలిస్తున్నారు. అందువలన మీరు శాపగ్రస్తమైన వారిగా మార్చబడుతున్నారు అని చెబుతూ ఉన్నాడు. అంటే మనిషి జీవితం ఏం చేయబడుతుందంటే, దేవునికి ఇచ్చుటలో అపనమ్మకస్తులుగా మార్చబడుతున్నారు. దేవునికి ఈటలో తమ జీవితాలు ఏం చేయబడుతున్నాయంటే బిగబట్టుకుంటూ ఉన్నారు.
ఇక్కడ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నిత్య జీవంతమైన పరలోకాన్ని కోరుకోవాలి, రెండు నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, మూడు నీ జీవితంలో దేవుడికి ఈటలో నమ్మకంగా జీవించాలి. లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే లేవియాకాండం 27వ అధ్యాయము 31వ వచనం, 30వ వచనం, లేవియాకాండం 27వ అధ్యాయము 30-31వ వచనం. భూధాన్యములోనేమి, వృక్షఫలములోనేమి, భూఫలములోనన్నిటిలోను దశమ భాగము యెహోవా సొమ్ము. ఇది యెహోవాకి ప్రతిష్ఠితమైనది. ఆమేన్, హల్లెలూయా. మరలా ఒకసారి, భూధాన్యములోనేమి, వృక్షఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకి ప్రతిష్ఠించినది. ఆమేన్, హల్లెలూయా. ఇక జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఇద్దాం, క్రీస్తు పాదాలేత, ఇక అపోస్తుల యొక్క పాదాలేత పెడదామని దేవుని సన్నిధిలో బ్రతుకున్నారు. ఇక జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము అక్కడ 5-6 వచనాలు అనుకుంటా, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నీవు బ్రొక్కుకొనిన దానిని చెల్లించుము, లేకపోతే ఆలస్యం చేసిన యెడల నీ జీవితంలో అది ఆలస్యమైన స్థితిని బట్టి అది నీ దేహానికి శిక్ష తీసుకొచ్చుకునే పని నీవు తీసుకొచ్చుకోవద్దు అనొచ్చు. నువ్వు దేవుని నోటితో ఏమంటావంటే, అయ్యా నేను నా నోటితో పొరపాటునన్నా, నువ్వేలా నీ జీవితంలో నీ కష్టార్జితమును వ్యర్థపరచుకునేదామో, నీకు కలిగినదంతా నువ్వు ఎందుకు వ్యర్థపరచుకుంటున్నావంటే నీ జీవితంలో బ్రొక్కుకొనిన దాన్ని ఆలస్యం చేస్తున్నావేమో. ఇక ఈ ద్వితీయ ప్రదేశ కాలంలో ఉంటుంది ఒక మాట, ఇరవై 23వ వచనం, ద్వితీయ ప్రదేశ కాండం 23వ అధ్యాయం 21వ వచనం. నీ దేవుడైన యెహోవాకు నీవు బ్రొక్కుకొని ఎడల, బ్రొక్కుకున్న తర్వాత ఆ బ్రొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక అది నీ వలన రాబట్టుకుంటాడు, కానీ అది నీకు పాపమగును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకి నువ్వు మొక్కుకొని దాన్ని తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఈ ఆలస్యం చేసిన తర్వాత నీ దేవుడైన యెహోవా అది నీ యొద్ద నుంచి రాబట్టుకుంటాడు, కానీ అది నీ జీవితంలో పాపముగా మార్చబడుతుంది. నీ జీవితంలో ఎందుకని నీ స్థితిని బట్టి నీ దేహానికి శిక్ష తెచ్చుకుంటున్నావంటే, నీవు బ్రొక్కుకొనిన దాన్ని ఆలస్యం చేస్తున్నావేమో. అక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, ప్రసంగిలో ఉంటున్న మాట ఏమంటారంటే, నువ్వు బ్రొక్కుకొనిన దాన్ని చెల్లించలేకపోతే అసలు బ్రొక్కుకొనకుండా ఉండటమే మేలు. ఆ బ్రొక్కుకొని దాన్ని నువ్వు ఆలస్యం చేసే కంటే అసలు బ్రొక్కుకొన ఉండటమే మేలు అంటున్నాడు. నీ జీవితం ఎంతవరకు కొనసాగించబడుతుంది? ఈ అన్నయ్య సపర్య తమ జీవితంలో ఏం చేశారంటే, పొలమమ్మి దేవుడి యొక్క సొమ్మును, దేవుని సన్నిధిలో సొమ్మును ఇద్దామనుకున్నారు, కానీ కొంత దాచుకొని, ఈ కొంత దాచుకున్న దాన్నే తమ జీవితాల్లో ఈ యొక్క స్థితిని బట్టి వారి జీవితం అంతా మరణానికి, ఈ మరణంలోనికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు.
నీ జీవితం ఏ విధంగా కొనసాగుతున్నావు? దేవుని సన్నిధిలో ఈటలో నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? భూఫలములు భూవృక్ష ఫలములలో నీ భూజాగములన్నిటిలోనూ నీవు దేవుని సొమ్మును 10వ భాగము ప్రతిష్టాత్మన, ఇది దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠించబడింది, ఇది యెహోవా సొమ్ము అంటుంది. మీరు దొంగలుగా ఉన్నారు, దోచుకుంటున్నారని చెబుతున్నాడే. మన జీవితాలు అనుకుంటున్నాం దేని విషయం మేము దొంగలిస్తున్నామని. దేవుడు ఆ విధంగా సూటిగా నీతో చెబుతున్నాడు అన్నమాట. 10వ భాగము నీవు రాబడినంతటిలో నీ 10వ భాగము ఇచ్చి నీ జీవితంలో సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొక్కిన నెలదా, నీ స్థితిని బట్టి మొరపెట్టుకునే నెల, నన్ను శోధించిన నెల అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా మీరు తీసుకొని రండి, అప్పుడు నేను ఆకాశపు వాకిలను నింపి పట్టణాలని విస్తారమైన దీవెనలతో నింపుతానని యెహోవా యొక్క సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచుతున్నాడని చెబుతున్నాడు అక్కడ. ముందు మన ఈగిటలో నమ్మకంగా జీవిస్తున్నామా, లేక మన జీవితంలో దొంగలుగా మార్చబడుతున్నామా? ప్రార్థన జీవితము సమయాన్ని దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ప్రార్థనలో నీ జీవితంలో ఆ 10వ భాగము 2.5 గంటల దేవునికి ఇవ్వాలి సమయాన్ని. ఈ నిత్య శ్రీవార్తమైన పరలోకానికి వెళ్ళాలంటే నీకు కలిగింది నేను అమ్మి భయాలకు చేయమని ఆ విధంగా చెబుతున్నాడు కదా. నీ స్థితిని బట్టి నీ జీవితంలో ఎంతవరకు నువ్వు సహకరిస్తూ ఉన్నా, నీ జీవితంలో ఎంతవరకు దేవుడి యొక్క సన్నిధిలో కొనసాగించబడి నీ జీవితాన్ని కలిగిస్తున్నా. సామెతల గ్రంథంలో ఉంటుంది, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీ రాబడి అంతటిలో ఫలము దేవుడి యొక్క శ్రమను దేవుడి ఆ యొక్క ఫలములను దేవుడికి సన్నిధిలో ఇచ్చి యెహోవాని కనపరచుము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాని కనపరచుము. అప్పుడు నీ కొండలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ ద్రాక్ష కాలువలలో పైకి పొదిలి పారుతుంది అంటున్నాడు. ఇవన్నీ పైకి పొదలి పారాలన్నా, సమృద్ధిగా నీకు కావాలన్నా ముందు నీ జీవితంలో యెహోవాని కనపరచడం నేర్చుకోవాలి. దేవుడు నీ యందు ముందు మూడు ఆటిని ఉంచిపోయాడు. ఈ 3 విషయాలను నువ్వు ఏం చేస్తున్నావు? ఈ ధనం మీద మనసు పెట్టుకొని నిత్య జీవితమైన పరలోకాన్ని విడిచిపెట్టుకుంటున్నావు. ఈ ధనం మీద మనసు పెట్టుకొని నీ జీవితానికి నీవే రోగాలు తెచ్చుకుంటున్నావు. ఈ ధనం మీద మనసు పెట్టుకుని నీ జీవితాన్ని మరణానికి తీసుకొస్తుంటున్నావు. నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు మోకరిద్దాం దేవుని సన్నిధిలో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం, అయ్యా నీ సన్నిధిలో నేను దొంగలుగా ఉన్నాను, నీ సన్నిధిలో నేను నా తల్లి